హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాస్క్లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు పాల్గొన్నారు అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టికెట్ ఫినాలే రేజ్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు బయటికి అవుట్ అయ్యారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరు అని మీకు క్లియర్ కట్గా తెలియాలంటే మన 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా మన నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా తనుజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఉంది, అదేవిధంగా సంజన ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, అదేవిధంగా డెమాన్ పవన్ ఫ్యాన్స్ కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 మీకు అప్డేట్స్ తెలవాలంటే, అలాగే ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% జెన్యూన్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్లు అనేవి జరుగుతున్నాయి. సో ఆ టాస్కుల్లో ఇప్పటివరకు అయితే మనకు ఆల్మోస్ట్ అలా ఒక 8 టాస్కులు అయితే జరిగాయి. ఆ టాస్కుల్లో మనం ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో ఒక 3 టాస్కులు చూసాము. ఆ ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్స్ టాస్క్లో ఇమాన్యుల్ గెలిచాడు, అలాగే ఫ్లవర్ టాస్క్లో తనుజ గెలిచింది. అదేవిధంగా నిన్న బాల్ టాస్క్ జరిగింది కదా, ఆ బాల్ టాస్క్లో ఇమాన్యుల్ సంజన ఉంది కదా, సో అందులో ఇమాన్యుల్ గెలవడం జరిగింది. సో ఇక్కడ అలాగే ఈరోజు టాస్క్లో మనకు ఎపిసోడ్లో ఏమేమి చూపిస్తారంటే తనుజ వర్సెస్ సుమన్ శెట్టి ఉంటుంది కదా, ఈ టాస్క్లో సుమన్ శెట్టి ప్రభంజనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టికి చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సుమన్ శెట్టికి రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, అలాగే ఇమాన్యుల్ ముగ్గురు ట్యాప్ ఓపెన్ చేసినా కూడా అంత వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సుమన్ శెట్టి చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు. అదేవిధంగా తనుజ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టింది. తనుజకు బర్ని గారు అదేవిధంగా డెమాన్ పవన్ ఇద్దరు ట్యాప్ తిప్పినా కూడా ఇక్కడ తనుజ కూడా బాగానే గేమ్ ఆడింది. బట్ తనుజ కన్నా సుమన్ శెట్టి అయితే చాలా చాలా బాగా గేమ్ ఆడి చాలా బ్యాలెన్స్ చేసి మొత్తానికి టాస్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే సంజన గారు టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయ్యారు. అదేవిధంగా తనుజ గారు కూడా టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అవడం జరిగింది. సో దాని తర్వాత డెమాన్ పవన్ ఇంకొక గేమ్ ఆడతాడు, ఇంకొక గేమ్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత డెమాన్ పవన్ బర్ని గారిని చూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ బర్ని గారికి డెమాన్ పవన్కి ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో బర్ని గారు గెలవడం జరుగుతుంది. సో ఇక్కడ డెమాన్ పవన్ ఓడిపోతాడు. సో అంటే టికెట్ ఫినాల రేజ్ నుంచి సంజన గారు అవుట్ అయ్యారు, అదేవిధంగా తనుజ గారు అవుట్ అయ్యారు, అదేవిధంగా డెమాన్ పవన్ కూడా అవుట్ అవడం జరిగింది. సో ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్లు అయితే టికెట్ ఫినాల రేజ్ నుంచి అవుట్ అయ్యారు. డెమాన్ పవన్ ఛాలెంజ్ చేసిన కంటెస్టెంట్లకు టికెట్ ఫినాలే నేనే కొడతా అని చెప్పి, బట్ తన బ్యాడ్ లాక్ టికెట్ ఫినాల రేజ్ నుంచి డెమాన్ పవన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ముగ్గురు అయితే అవుట్ అయ్యారు. దాని తర్వాత గెలిచినటువంటి బర్ని గారు, అలాగే రీతు చౌదరి, కళ్యాణ్ పడాల వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ ఆడతారు. సో ఈ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్లు అయితే ఇవే. మొత్తానికి ముగ్గురు కంటెస్టెంట్లు అయితే అవుట్ అవ్వడం జరిగింది. డెమాన్ పవన్, తనుజ, సంజన ముగ్గురు అవుట్ అయ్యారు. అలాగే ఒక టాస్క్ బర్ని గారు గెలిచారు, ఒక టాస్క్ కళ్యాణ్ గెలిచాడు, 2 టాస్కులు ఇమాన్యుల్ గెలిచాడు, ఒక టాస్క్ సుమన్ గెలవడం జరిగింది. రిమైనింగ్ కంటెస్టెంట్లు ఇంకా గేమ్లో 1 by 1 ఆడుకుంటూ వెళ్తారు. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఇక్కడ తనుజ తప్ప రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్లు అందరూ డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్అఫీషియల్ ఓటింగ్లో కొన్ని ఫేక్ ఓట్స్ కూడా పడుతున్నాయని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ పోలింగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ తనుజ గారు మొత్తం టాప్ ప్లేస్లో కొనసాగుతున్న ఓటింగ్లో. రిమైనింగ్ ఉన్నట్టు 5 కంటెస్టెంట్ల ఓటింగ్ అనేది ఓన్లీ 1 to 2% మాత్రం డిఫరెన్స్ ఉంది. అంటే 5 కంటెస్టెంట్ డేంజర్ జోన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ 30%, రీతి ఓటింగ్ 18%, సంజన ఓటింగ్ 16%, బర్ని ఓటింగ్ 11%, డెమాన్ ఓటింగ్ 11%, సుమన్ ఓటింగ్ 10% కొనసాగుతుంది. వీళ్ళల్లో సేఫ్ జోన్ ఉన్న కంటెస్టెంట్ ఓన్లీ తనుజ, రిమైనింగ్ 5 కంటెస్టెంట్ డేంజర్ జోన్ అని క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. సో నామినేషన్లో ఉన్నటువంటి ఈ 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ టాప్ 5 ఎవరనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, సో ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి.
బిగ్ బాస్ హౌస్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. సో 8 కంటెస్టెంట్లో మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.